మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఆకుల జయసత్య స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరి వెళ్లారు. తొలుత ఎర్రబాలెం రామాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నెం రమేష్, రాజశేఖర రెడ్డి, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం తరపున అలాగే రాష్ట్ర ప్రజల తరపున కూడా శుభాకాంక్షలు లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నాం. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా అనేక మందికి కూడా పదవులు ఇచ్చి అందరినీ కూడా గౌరవించినటువంటి సందర్భంలో ఈరోజు నాకు రాష్ట్ర కార్యదర్శిగా పదవి నిర్వహణ చేపట్టే బాధ్యతను లోకేష్ బాబు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నా ప్రమాణ స్వీకారం జరుపుకోవడానికి స్టేట్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం. ఏదైతే బాబు గారు లోకేష్ గారు నా పైన ఉంచినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీకి కష్టపడి గతంలో ఎలా అయితే పనిచేశానో అలాగే అహర్నిశలు కష్టపడి ఏదైతే పదవి ఇచ్చారో దానికి అన్నీ తీసుకొస్తానని ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి. జై అమరావతి. ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గం జాతీయ పార్టీ ఆఫీసులో ప్రమాణ స్వీకారం జరుపుకుంటున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజలక్ష్మి అమ్మవార్లకి కమిటీ సభ్యులందరి తరపున కూడా పూజలు నిర్వహించుకొని ప్రమాణ స్వీకారానికి పార్టీ ఆఫీస్కి బయలుదేరడం జరుగుతూ ఉన్నది. అమరావతి రాజధాని పోరాటాన్ని గుర్తించి రాజధాని పోరాటానికి చేసినటువంటి కృషిని గుర్తించి ఈ రోజున మాకు ఈ రాష్ట్ర కార్యదర్శిగా పదవిని ఇచ్చినందుకు గౌరవ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క పదవిని మా అమరావతి రైతులు మొత్తానికి ఇచ్చినట్టుగా భావిస్తూ మరి ఆయన ఏదైతే మా మీద నమ్మకంతో ఈ యొక్క పదవిని బాధ్యతలను అప్పచెప్పారో దానికి ఎటువంటి మచ్చ రానికోకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మరి ఇంకా ఎక్కువగా కష్టపడి పార్టీకి ప్రజలకి సేవ చేసుకునే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆశయాలకి సారథిగా, అట్లాగే కార్యకర్త సంక్షేమ నిధి కన్వీనర్, అట్లాగే యువగలం పాదయాత్రతో జనగలమై మనగలంతో ప్రజలందరికీ కూడా ఒక దిక్సూచిలాగా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి భావితరాలు 40 సంవత్సరాలు దిశానిర్దేశం చేసే నాయకుడిగా రూపొందిన నారా లోకేష్ గారు ఈరోజు జాతీయ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎర్రబాలెం సర్పంచ్గా, ఎర్రబాలెం ఎంపీటీసీగా, మంగళగిరి జడ్పీటీసీగా వివిధ హోదాల్లో పదవులు అలంకరించి వాటికే వన్నె తెచ్చిన, అట్లాగే గతంలో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆకుల జయసత్య గారు పార్టీకి ఎనలేని కృషి చేసి పార్టీకిలో అన్ని రకాల పనులు చేసి శ్రమ కోర్చినందుకు వారి శ్రమను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ గారు కోరిక మేరకు ఆమెను ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శిగా నియమించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి మరి ఒక వ్యక్తి ధనంజయ్ గారు కూడా పాలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణ వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం.